యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి, విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలవబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాక మునిపే గుమ్మము మూయకూడదు. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయవలను. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దానబలి ఏదనగా, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఒక పొట్టేలును, పొట్టేలతో తుమ్మెడు పిండి గల నైవేద్యము చేయవలను. గొర్రె పిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును, తూము 1కి 3 పళ్ల నూనెయు తేవలను. అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఒక పొట్టేలను అర్పింపవలను. నైవేద్యమును సిద్ధపరచవలను. ఎద్దుతోనూ పొట్టేలతోనూ తూమెడు పిండిని, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలను. తూము 1కి 3 పళ్ల నూనె నైవేద్యము చేయవలను. అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలను. అయితే దేశజనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలను. తాము వచ్చిన దారిని ఎవరును తిరిగి పోక అందరినూ తిన్నగా వెలుపలికి పోవలను. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు. వారు బయలు వెళ్ళునప్పుడు అందరూ కూడి బయలు వెళ్ళవలను. పండుగ దినములలోను నియామక కాలములలోను ఎద్దుతో గాని పొట్టేలుతో గాని తూమిడి పిండియు, గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు, తూము 1కి 3 పళ్ల నూనెయు నైవేద్యముగా అర్పింపవలను. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలను. విశ్రాంతి దినమున అర్పించినట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్లిపోవలను. అతడు వెళ్లిపోయిన తరువాత గుమ్మము మూయబడవలను. మరియు ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహన బలిగా అర్పింపవలను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలను. అది ఎట్లనగా, తూమెడు గోధుమ పిండిలో 6వ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలను. ఇవి ఎవరునూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్యదహన బలిగా అర్పింపవలను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్యం. అయితే అతడు తన పనివారిలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరల వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు. జనులు తమ స్వాస్థ్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండానట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములను ఇయ్యవలను. పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకొని రాగా, అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడెను. ప్రతిష్ఠితములకు వస్తువులను బయటి ఆవరణములోనికి కొని వచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును పాప పరిహారార్థ బలిపశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలం ఇదియే అని నాతో చెప్పి, అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసుకొని వచ్చి ఆవరణపు 4 మూలలను నన్ను త్రిప్పగా, ఆవరణం యొక్క మూలను మరి ఒక ఆవరణం ఉన్నట్టు కనబడెను. ఆవరణపు మూలను ఆవరింపబడిన ఆవరణం ఒకటి కనబడెను. ఒక్కొక్కటి 40 మూరల నిడివియు 30 మూరల వెడల్పును కలిగి 4 ఏకపరిమాణముగా ఉండెను. మరియు ఆ 4గింటిలోనూ చుట్టూ పంక్తిగానున్న అటకలుండెను. చుట్టూనున్న అటకల క్రింద పొయ్యిలుండెను. ఇది వంట చేయు వారి స్థలము. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలిపశు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను.